వాస్తవ్యము నీ పూర్వస్థితి మీ పట్టణము మీ నాన్నగారి పేరు మీ అమ్మ పేరు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు చెప్పు తల్లి. సత్య భారత సభ, అవును, సద్ధర్మ కీర్తి సభ, వేదాలాంకృత సభ, వేదాంత వేద సభ, వీణావాణి విశేష లక్ష్మీ సభ, రాజన్ భూసురం సభ, రాజన్ ప్రకాంతి సభ, గాననట్య శతకల్పతరు సన్మాన్వితంభై లక్ష్మి కరభంజ వేందు స్వభ, చందతూల్య ప్రకాశతంభై వేదశాస్త్ర పండిత జ్ఞాన భూస్తోజ్వలితం సత్ప్రకాశింప సదా బీజయ నేనుక నాటక పాత్రని చదివెడు పద్య పదానృత్య గీతములయందు నీరమ్ములోయుండు క్షీరమ్మును క్షీరమ్ములోయుండు నీరమ్మును వేరుపరచ మరాలంబ కైవడి రామకృష్ణ పలికడు రామ చిలకలను భోల పంజరం అందించి మా ఈ కథ ఎందు తప్పిదమ్ములు కలిగిన ఒప్పిదమ్ములుగా భావించగలరని సంస్కృతాంధ్ర భారత కవి పండితులకు వినయమిది పూర్వకముగా అభివందన శత నమస్కారం. మహారాణి గారు, నీ రావడము, నీ పూర్వస్థితి, మీ పట్టణము, నీ భర్త పేరు, ఏమైనా కుమారులైనా కుమార్తెలైనా ఉన్నవాళ్ళైనా తల్లి ఇంటి వినవేనాదు ముచ్చట అతని ఈ నిండు సభలోపల నీకు వివరముగా చెప్పేదను. చెప్పు తల్లి, మీ పట్టణం ఎక్కడ? మీ భర్త అయోధ్యపురము పరిపాలించవలసినటువంటి వాడు సత్యసాంధుడైనటువంటి హరిశ్చంద్రుడు నా యొక్క భర్త కావలేను. అయోధ్యపురి పట్టణ వాసుడైన హరిశ్చంద్ర మహారాజు గారు నీ భర్త. అవును. సకల సంపదల కాలవాలమై ఒప్పగలిగినటువంటి ఈ యొక్క అయోధ్యపురము ప్రజలను కన్న బిడ్డల వలె సస్య శ్యామలంగా కాపాడగలిగినటువంటి వాడు, నిరంతర సత్యనిధి, కలయందు కూడా అబుద్ధమాడినటువంటి మహాసత్యశాంతుడైనటువంటి వాడు నా యొక్క భర్త హరిశ్చంద్రుడు. నా పేరు చంద్రామతి అంటారు. నీ పేరు చంద్రామతి. ఏమన్నా కొడుకులు కుమార్తెలు? ఒక్క కుమారుడు, పంచవత్సరముల అంటే 5 సంవత్సరముల బాలుడు లోహితాస్యుడు నా యొక్క కుమారుడు. చిత్తము తల్లి 5 సంవత్సరాల బాలుడైన లోహితాస్యుడు నీ కుమారుడు. నీ పేరు చంద్రామతి.
వజ్రవైడూర్య మరకత మాణిక్య నీల గోమేరిక పుష్పరాగంబులు అవును. చేయించబడినటువంటి భూషణంబులు ధరించి అంతఃపురంబులు దాసి వాళ్ళు చే సేవలు అందుకోవలసినటువంటి నా పేరు చంద్రామతి అంటారు. మా యొక్క పట్టణం అయోధ్యపురము. నా భర్త పేరు హరిశ్చంద్రుడు, నా కుమారుని పేరు లోచితుడు. వశిష్ఠుడు దేవేంద్ర సభలో పలికినటువంటి మాటలు, ఆ ప్రగల్పంపులు, ఇక సత్యహరిశ్చంద్రుడు సత్యము తప్పడు అని పలుకుతున్నాడు. వాడిని వెంటనే అసత్యమాడించి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాను. అదిగో వీక్షించావా? మన యొక్క అయోధ్యకు వచ్చే మహనీయులు ఎవరు వద్దని చాలా వీక్షించబోయి. స్వామి ఎవరు మీరు? వారెవరో వీక్షిస్తున్నారు కానీ అంతఃపురములకు వెళ్ళి చంద్రమతిని తీసుకుని రండి. అమ్మా మహారాణి గారు చంద్రమతి. స్వామి ప్రణామం. జయప్రమస్తు దీర్ఘైరస్తు. ఇది స్వామి. చంద్రమతి, ఏ రోజు కానీ ఈ అయోధ్య పరిపటనం పరిపాలించిన నాటి నుండి అటువంటి మహనీయులు మన కళ్ళతో చూడలేదు. మహా తేజవంతముగా ఇక్కడ చెలవస్తున్నారు దేవి. అవును స్వామి. సరాసరి మన సభకమ్మనికి వస్తున్నటువంటి ఆ మునీశ్వరుడు ఎవరు కావచ్చు స్వామి? ఎవరమ్మా? ఎవరే ఈ జనాధారి వరే ఈ జనాధారి ఇక మన భవనం వస్తున్నారు. ఆ కాయి వస్త్రములు ధరించుకుంటే ఎంత అద్భుతంగా అతనికి తలకు మరి బంగారు భూషణం పెట్టుకున్నట్టు కనిపిస్తున్నది దేవి. అవును స్వామి. అర్జును కాక దండమున దోర్దండము దండమున దోర్దండము కమండలము పోయి మన భవనములకు ఇస్తున్నారంటే చాలా సంతోషమవుతున్నాయి దేవి. అవును స్వామి. ఆ మునీశ్వరుడు ఎంతో తేజస్సుగా మహావైభవము చేత కమండలము ధరించి మన యొక్క సభకమ్మకే వస్తున్నాడు. ఒక చేత కరదండం, ఒక చేత కమండలముని వస్తున్నారమ్మా. అవును స్వామి. అర్జుని కాక పక్షమున రుద్రాక్షమాలలు పక్షమున రుద్రాక్షమాలలు ఎచ్చలల్లాడు తగువ ఎవరే ఈ జడరారి
అనగా తన యథస్థానములోన అవును. రుద్రాక్షమాలను వేసుకున్న బంగారు సొమ్ములు వేసుకుంటే ఎంత కాంతివంతము కనిపిస్తున్నావు. ఆయుధముగా కనిపించే మహనీయులు ఎవరుగా వస్తున్నమ్మా? అవును స్వామి, అక్కడికి వెళ్ళి బ్రేలనొక జపమాల త్రిపుడు బ్రేలనొక జపమాల త్రిపుడు బాల రామ బాల ఎరువా ఎవరే ఈ గణనారి ఎవరే ఈ గణనారి వరే ఈ గణనారి యజ్ఞము చేస్తూ తపస్సు చేయనప్పుడు జపమాల ద్రిప్పుతూ భగవంతుని ఆరాధ్య దైవముగా పూజిస్తూ జపమాల ద్రిప్పేవారు భగవంతుని పూజించేవారు అతడు నడుస్తూ ఉంటే కూడా జపమాల ద్రిప్పుతూ ఆ శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తున్నాడమ్మా. స్వామి ఇఖరము పద, ఆయన ఎవరు తెలుసుకుందాం పద. స్వామి మీ పదంపైకి వందనములు. స్వామి ప్రణామం స్వామి. మా భవనములకు రండి స్వామి, మనం ఎవరు అనుకున్నాము కానీ విశ్వామిత్రుడు నాకు చాలా సంతోషమయ్యాది. దేవి స్వామి అంతఃపురమునకు వెళ్ళి ఈ మహానీయునికి తగిన భోజనములు మీరు సిద్ధపరచము. ఇది నచ్చిన వివరమైన నేను తెలుసుకుంటాను. సరే స్వామి. జై శ్రీమద్రమాణ గోవిందోహ నారాయణ. మహాత్మా హరిశ్చంద్ర కౌశిక బిరుద కదతే తలుపుల కౌశిక బిరుద కదతే మీరు మా అయోధ్యకు రాగా మా పట్టణం మీ పావనమయ్యాది. ఆహా సృష్టి నిర్మించిన వారు బ్రహ్మదేవుడు. సృష్టికి ప్రతి సృష్టి నిర్మించిన విశ్వామిత్ర మహర్షి గారు రావడము నా జన్మ ధరించిపోయాది స్వామి. అదిగాక మీ పట్టణంపుకు వచ్చినందుకు ఇంత సేవలు చేస్తున్నారు. మీరు మహారాజు అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా సేవలు మాకు అందిస్తున్నారు కదా. మీరు నన్ను గొప్ప చేస్తున్నారు కానీ నేనెంతటి వాడిని మీ పాత సేవకుడు.
మీరు కూడా ఒకప్పుడు రాజ్య పరిపాలన చేసి ప్రజలను కాపాడి గొప్ప పేరు వహించిన మహనీయులు రాజ్య పరిపాలన చేయనప్పుడు పేరు వహించారు. ఇప్పుడు గొప్పగా తపస్సు చేసి బ్రహ్మర్షి విశ్వామిత్రుని పేరు వహించిన గొప్ప మహనీయులు మీ పాద సేవకుడు. అయినా మీ సేవకు నేను ఎంతో అభినందించాను. ఇక స్వామి ఎల్లప్పుడు శ్రీ వల్లభు సేవలు కనలాడబోలు ఎల్లప్పుడు శ్రీ వల్లభు సేవలు శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తూ మీ యుల్లంబులతని భజిస్తూ మీరు కూడా తపస్సు చేసి పెక్కుగా పేరు వహించిన మహనీయులు స్వామి. మీరు రావడము చాలా సంతోషము. నా భవనం పావనమయ్యాది. పూర్వ జన్మములో నేను చేసుకున్న పుణ్యపరము కావచ్చు మీరు నా సన్నిధానముకు రావడము. మీరు వచ్చిన వివరం ఏంటో చెప్పండి స్వామి. హరిశ్చంద్ర, తప్పకుండా చెప్తాను. నేను వచ్చిన పని నీకు చెప్పుదామంటే మరి అది అవుతుందో కాదో అని కాస్త సంశయం నీకెందుకు స్వామి. మీరు అడిగినది ఏది కూడా లేదనకుండా ఇవ్వడానికి నేను సిద్ధముగా ఉన్నాను. మీరు ఏ పనికి వచ్చారో ఏ వివరముకై వచ్చారో అట్టి వివరము నాతో చెప్పండి స్వామి. మహారాజా రావడము నేను ఒక సంకల్పముతో వచ్చిన అది ఎట్టిదనినా ఒక యజ్ఞము చేస్తున్నాను. ఆ యజ్ఞములకు ధనము అవసరం. అటువంటి ఆ ధనమును ఇక ఈ చుట్టూ మహారాజులలో ఎవరైనా సాటిరారు. ధనము అయోధ్యకు వెళితే నాకు తప్పకుండా ఇస్తాడనే ఒక నమ్మకముతో నీ వద్దకు వచ్చినాను. యజ్ఞము సంకల్పించుకొని వచ్చినాను. మహాత్మా ఎటులా గోరుటయంతమా